హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. పక్కింటి పుల్లకూర రుచి అంటే ఏమో అనుకున్నా, కానీ ఎదురింటి ఆంటీకి తెలియకుండా వాళ్ళ చెట్టుకున్న మామిడికాయని తీసుకొచ్చి పులిహార చేస్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది. ఇప్పుడు మ్యాంగో తీసుకొని దీన్ని తోలు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బోరుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. టప్ 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 ఏంటో మీద పడిపోతూ ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో తాలింపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. మా అమ్మ చేసే స్పెషల్స్లో పులిహోర నెంబర్ 1 అండి. ఎవరైనా మా అమ్మ పులిహోరకి ఫిదా అవ్వాల్సిందే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో వేయించి పొట్టు తీసేసిన పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పులిహోరలో పల్లీలన్నీ నాయే. ఇప్పుడు దీనిలో కొన్ని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తింటే కళ్ళు బాగుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంతకీ విషయం ఏంటంటే, పక్కింటి ఆంటీ దగ్గర నుంచి కొట్టుకొచ్చిన మ్యాంగో అని తెలీదు. ఇది తెలిస్తే కానీ మా అమ్మ నా కాలు చేతులు ఇరక్కొట్టదు. తెలియకుండా మేనేజ్ చేయాలి. ఇప్పుడు ప్లేట్లో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మామిడికాయ తురుముని యాడ్ చేసుకుంటున్నా. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక రెడీ చేసుకున్న తాలింపు గింజల్ని యాడ్ చేసుకొని స్పూన్తో కలుపుకుంటున్నాను. చేయి పెట్టి కలుపుకోకండి, ఎందుకంటే ఇది ఇప్పుడే తీసాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. స్పూన్తో కలుపుకుంటున్నా. మా అక్కకి ఇష్టమైన వాటిల్లో నెంబర్ 1 పులిహోర ఇదనమాట. పులిహోర ఉంటే చాలు ఆ పిచ్చిదానికి. గుడికి వెళ్ళాము అంటే ప్రసాదం ఎక్కడ పెడుతున్నారా, పులిహోర ఎక్కడ పెడుతున్నారా అని చూస్తుంది. మళ్ళీ పులిహోర మెయిన్ అండి, మళ్ళీ పాయసము, ఇంకేం పోవు అనమాట. గుడికి వచ్చినామా పులిహోర ఎత్తుక్కున్నామా తిన్నామా అంతే చేస్తుంది. ఇప్పుడు దీనిలో తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పక్కింటి ఆంటీకి తెలియకుండా వాళ్ళ చెట్టు నుంచి కోసుకొచ్చిన మామిడికాయ కదా. తెలిస్తే మా అమ్మ నన్ను ఉతికారేస్తుంది. తెలియకుండా మేనేజ్ చేస్తా. మీరు కూడా చెప్పమాకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.